గత 10 రోజుల నుంచి జుమ్మా మసీద్ స్థలం గురించి, వక్ఫ్ బోర్డ్ స్థలం, ఈ స్థలం గురించి రోజు ప్రెస్ మీట్లు రచ్చ జరుగుతుంది. ఏం చేస్తున్నారు ఏమనేది ఇంతవరకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ క్లియారిటీ చెప్పకుండా ఈ స్థలాన్ని శుభ్రం చేపిస్తున్నారు. ఎవరికో దారదత్తం చేయడానికి వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకుంటున్నారు. మేమందరం ఏమంటే ముస్లింల తరపున ప్రతి ఒక్కరూ మసీద్ స్థలం కాబట్టి మనకి ఖబ్రస్థాన్ లేదు, ముస్లింలందరికీ ఖబ్రస్థాన్ కావాలి, తప్పకుండా ఇక్కడ ఖబ్రస్థాన్ ఏర్పాటు చేయాలి, అక్కడ అలాగే మసీద్ ఏర్పాటు చేయాలి. అందరూ కలిసికట్టుగా అందరితో మాట్లాడి, ముస్లిం నాయకులతో అందరితో ప్రతి ఒక్క జమాత్ వాళ్ళతో పిలిచి మాట్లాడి దీన్ని అభివృద్ధి చేయాలని, అలాగే 13.5 ఎకరా ఈ స్థలము, అలాగే ఇంకో 3 ఎకరాలు దీంట్లో శివాయి స్థలం ఉంది, మొత్తం 16.5 ఎకరా. ఇంతవరకు దాని మాట ఎత్తడంలే. 13 ఎకరాలు అని చెప్తున్నారు, మొత్తం 16.5 ఎకరా ఇక్కడ ఉండేది. ప్రతి ఒక్కరూ గమనించాలి. ముస్లిం మత పెద్దలందరూ ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరూ కృషి చేసి తప్పకుండా ఈ స్థలాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే మన సిటీలో ఉండేది ఒక్క స్థలం ఇది. ఇక్కడ మనం ఈద్గా అయినా ఖబ్రస్థాన్ అయినా ఏం కట్టుకోవాలన్నా ఇక్కడ మనకి ముస్లింలందరికీ జుమ్మా మసీద్ తరపున ఇక్కడ ఉంది. మసీద్కి ఆదాయం కావాలా, తప్పకుండా అందరూ దీనికి తరపున మసీద్కి ఆదాయం కూడా వచ్చేటట్టు చూడాలా. ముస్లిం మత పెద్దలు, నాయకులు ప్రతి ఒక్క పార్టీకి ఈరోజు అజీజ్ గారు చెప్పుకొచ్చారు, అలాగే పోయినసారి కూడా అలాగే చెప్పారు. డీమార్ట్ అమ్మేశారు, అలాగే పార్క్కి అక్కడ ముస్లింల స్థలం అబ్బాస్ అలీ ఖాన్ మసీద్ స్థలం పార్క్కి ఇచ్చేశారు. మళ్ళీ ఇప్పుడు అది స్వాధీనం చేసుకోకుండా ఇక్కడ వచ్చి దీన్ని మళ్ళీ క్లీన్ చేస్తున్నారు. తప్పకుండా మేమందరం కలిసి పోరాడతాం. తప్పకుండా ఈ స్థలాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క ముస్లిం నాయకులతో కానీ, కార్యకర్తలు కానీ, ఏ నాయకుడైనా ఏ పార్టీకి సంబంధం లేకుండా ముస్లిం అందరూ కలిసికట్టుగా దీన్ని కాపాడుకోవాలని, ప్రతి ఒక్కరూ దీన్ని వచ్చి ఇక్కడ సందర్శించి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.